డిమాండ్స్ లో ఒక్కటి కూడా నెరవేర్చలేదు. ఒకసారి జేఏసీ లీడర్స్ దగ్గరికి వెళ్దాం. జేఏసీ లీడర్స్ అక్కడ మనతో పాటు లైవ్ లో సిద్ధంగా ఉన్నారు. ఆర్టీసీ జేఏసీ లీడర్స్ నరేందర్ తోటి. నరేందర్ జేఏసీ లీడర్స్ ఉన్నారా? ఎస్, వాళ్ళు ఇప్పుడు మనం ఒక ప్రశ్న అడిగండి. జేఏసీ మహాలక్ష్మి స్కీమ్ వల్ల చాలా బెనిఫిట్ జరిగింది ఆర్టీసీకి అని అంటున్నారు. ఎన్ని నిధులు వచ్చాయి మహాలక్ష్మి స్కీమ్ వల్ల టోటల్ గా? ఇప్పుడు ఎందుకు మళ్ళా బీఆర్ఎస్ సమయంలో సమ్మె చేసిన దాని వల్ల సంస్థ చాలా ఇబ్బంది పడ్డది, ఎందుకు మళ్ళీ వెళ్తున్నారు? వేరే మార్గం లేదా? ఎస్, ఇప్పుడు ఇప్పటిదాకా మనం యూనియన్ నేతలందరూ కూడా మాట్లాడింది కూడా విన్నాం. నలుగురు మళ్ళీ అధికారులతో వేసినటువంటి కమిటీ కేవలం టైంపాస్తో వేసినటువంటి కమిటీ అని కూడా వాళ్ళు ఆరోపణ చేశారు. మహాలక్ష్మి ద్వారా ఇస్తున్నటువంటి డబ్బులు కూడా రావట్లేదని కూడా ఆరోపణ చేశారు. చాలా ఆరోపణలు కూడా వాళ్ళు చేశారు. ఇప్పటిదాకా దాదాపు 4 గంటల పైగా జరిపినటువంటి చర్చలు విఫలమయ్యాయి. మా గొంతెమ్మ కోరికలు తీర్చలేమని కూడా వాళ్ళు చెప్తున్నటువంటి పరిస్థితి ఉందని కూడా వాళ్ళు ఆరోపణ చేశారు. మన దగ్గర యూనియన్ పెద్దలు ఉన్నారు. జేఏసీగా ఉన్నటువంటి వాళ్ళందరూ కూడా ఇప్పుడు ఏ యూనియన్ కూడా వ్యతిరేకంగా లేదు. గతంలో మనం చూసాం 54 రోజుల పాటు జరిపినటువంటి సకల జనుల సమ్మెను తలపించేలాగా మేము మళ్ళీ రోడ్ల మీదకి వచ్చే పరిస్థితి రాష్ట్ర ప్రభుత్వం తీసుకొచ్చింది. ఆనాడు బీఆర్ఎస్ పార్టీని వద్దనుకునే కాంగ్రెస్ పార్టీకి మద్దతు పలికాం. అయినా ఇప్పుడు ఈ ప్రభుత్వం కూడా మాకు సపోర్ట్గా లేదు కనుక మేము గత్యంతరం లేకనే ఇప్పుడు స్ట్రైక్లోకి వెళ్ళబోతున్నామని చెప్తున్నారు కొంతమంది. మన దగ్గర యూనియన్ లీడర్లు ఉన్నారు, మాట్లాడేద్దాం. అసలు లోపల ఏమి జరిగింది 4 గంటల పాటు? ఈరోజు సమ్మె నివారింపు చర్యలలో భాగంగా మేనేజ్మెంట్ తరపు నుంచి మా ఎండి గారు నాగిరెడ్డి గారు అధికారులు పాల్గొన్నారు. అదేవిధంగా ఐఏఎస్ కమిటీ నుంచి స్పెషల్ చీఫ్ సెక్రటరీ మన వికాసరాజు గారు చైర్మన్గా, మన దానకిషోర్ గారు, అదేవిధంగా సందీప్ కుమార్ సుల్తానియా గారి ఆధ్వర్యంలో కమిటీ వేసి 4 నెలల గడువు అడిగారు. గత సంవత్సరము మే నెలలో మేము సమ్మె చేద్దామంటే మే డే సందర్భంగా ముఖ్యమంత్రి గారు సమ్మెను ఇప్పుడిప్పుడే గాడిలో పడుతుంది ప్రభుత్వం అని నమ్మబలికితే ఊకున్నాము. అదేవిధంగా మరి రవాణా శాఖ మంత్రి గారు కూడా మరి యుద్ధ మేఘాలు కమ్ముకున్నాయి కాబట్టి సమ్మె అనివార్యం, వద్దు ఆపమంటే ఆపాం. అంటే లోపల వాళ్ళు దేనికి సానుకూలంగా నిర్ణయం తీసుకున్నారు, దేనికి మా నుంచి కాదు అని చెప్పారు. 32 డిమాండ్లలో ఒక్క డిమాండ్ కూడా సానుకూలంగా లేరు. ప్రభుత్వం పెట్టిన 6 గ్యారెంటీలలో కూడా ఒక్క గ్యారెంటీ కూడా వాళ్ళు అమలు పరిచే దిశలో లేరు. వాగ్దానం చేసింది ముఖ్యమంత్రి గారు, ప్రభుత్వము అధికారులను పంపించి కాలయాపన చేస్తే కార్మికులు కడుపు గాలి గుండె మండి కన్నెర చేస్తుంటే లాస్ట్ ఇయర్ సమ్మె చేయాల్సి ఉండేది. మీ ప్రభుత్వం ముఖం చూసి మీ ముఖం చూసుకొని ఇన్ని రోజులు ఆగినా వేచి చూసినా కనీసము సంవత్సర కాలం ఉన్న మంత్రి గారు పిలవలేదు, ముఖ్యమంత్రి గారు పిలవలేదు. ఈ 6 గ్యారెంటీలు అటుకెక్కినాయి. 48 గంటల్లో మహాలక్ష్మి పథకాన్ని సక్సెస్ చేయించుకొని 2.5 సంవత్సరాలైనా మీ 6 గ్యారెంటీలు తీర్చలేదు. ఇలా 55 రోజుల సమ్మె కాలంలో కేసీఆర్ గారు యూనియన్లు లేవంటే ఇవాళ ఆర్టీసీలో యూనియన్లు లేకుండానే కొనసాగుతున్నాయి. మా సమస్యలు పరిష్కరించలేదు అంటే ఆర్టీసీలో కేసీఆర్ పరిపాలన జరిపిస్తుండే. మీ ప్రజాపాలన ఎక్కడ ఉంది? మీ ప్రజాపాలన కావాలనే కదా మీ ప్రభుత్వాన్ని తెచ్చుకునేది. మీ ప్రభుత్వాన్ని తెచ్చుకుంటే ఇవాళ మా సమస్యలు పట్టించుకోకపోవడం ఇవాళ సమ్మెను వాయిదా వేసుకోవడం ప్రభుత్వం మరి విడ్డూరంగా ప్రవర్తించింది. నిన్న సాయంత్రము మంత్రి గారు సమ్మె నివారించే దిశలో చర్యలు చేపడతామన్నారు. దానికి విరుద్ధంగా ఆగమేఘాల మీద ఒక కమిటీ వేశారు. దాన్ని ఎట్లా చూస్తారు? మేము ఆ కమిటీని తాత్కాలికంగా సమ్మె దాన్ని ఏమంటారు టైంపాస్ కమిటీగా మేము గుర్తిస్తా ఉన్నాం. ఎందుకంటే ఆ కమిటీ మేము అన్ని ట్రేడ్ యూనియన్ నాయకుల నుంచి అభిప్రాయ సేకరణ తీసుకున్న ఒక దాదాపుగా 4 గంటలు సుదీర్ఘ చర్చ జరిగిన తర్వాత అందరు అభిప్రాయాలు తీసుకున్నాక చివరికి వాళ్ళు చెప్పేది ఏంటంటే ఈ యొక్క సమ్మెని మీరు వాయిదా వేసుకోండి, ప్రభుత్వం మీకు అనుకూలంగా ఉంది, అన్ని సమస్యలు పరిష్కరించడానికి ప్రభుత్వం ఎప్పుడు పిలిచినా మేము చేయడానికి సిద్ధంగా ఉంది కాబట్టి మీరు వాయిదా వేసుకోమని చెప్పారు. కానీ వాళ్ళు ఒక్క సమస్యను కూడా వాళ్ళు పరిష్కరించే దిశగా లేరు. లోపల డిప్యూటీ సీఎంతో కానీ సీఎంతో మన ఫోన్లో కాన్ఫరెన్స్ అని కలిపి మాట్లాడించారా? స్ట్రైక్ అనేది మొత్తం రాష్ట్రం ఇబ్బంది పడేటువంటి పరిస్థితి ఉంది. సామాన్య వ్యక్తుల నుంచి ఎవరైనా కూడా బస్సులో ప్రయాణం చేయాల్సిన పరిస్థితి, ముఖ్యంగా మహిళల కోసం ఏర్పాటు చేసినటువంటి మహాలక్ష్మి స్కీమ్ కూడా ఆగిపోయే పరిస్థితి ఉంది. కాబట్టి అది చాలా ఇంపాక్ట్ ఉంటుంది. మరి ఎవరైనా మీకు సంప్రదింపులు జరపలేదా లోపల? ఇప్పుడు వచ్చినటువంటి కమిటీ 3 IAS ఆఫీసర్లు, ఆర్టీసీ ఎండి ఎవ్వరు కూడా
ముఖ్యమంత్రి కానీ, ఆర్థిక శాఖ మంత్రి కానీ, ట్రాన్స్పోర్ట్ మినిస్టర్ కానీ ఎవరితోటి కూడా ఫోన్లో మాత్రం మాట్లాడలేదు. మాతోటే మాట్లాడిర్రు, మీరు వాయిదేసుకోరని వెళ్ళిపోయారు తప్ప ఈ సమస్య మేము పరిష్కరిస్తామని ఎక్కడ కూడా చెప్పలేదు. ఎస్ రవికుమార్ గారు చూసారు కదా, ఇప్పుడేమో కాంగ్రెస్ కూడా ఇదే స్ట్రాటజీ మళ్ళీ సేమ్ బీఆర్ఎస్ ఏం చేస్తుందో బీఆర్ఎస్ పార్టీ కేసీఆర్ యొక్క నియంతృత్వాన్ని రేవంత్ రెడ్డి పట్టుకొని అదే రకమైన పాలన సాగిస్తుండడంలో ఎటువంటి డౌట్ లేదు. కార్మికుల యొక్క డిమాండ్ న్యాయమైన డిమాండ్. వాళ్ళు అడుగుతున్న డిమాండ్లు అన్నీ కూడా మీరు కాంగ్రెస్ పార్టీ వాళ్ళు మేనిఫెస్టోలో పెట్టిన డిమాండ్సే అడుగుతున్నారు. వాళ్ళు ఎక్కడ కూడా దానికి మించి అడగట్లేదు. ఆ న్యాయమైన డిమాండ్లు అన్నీ కూడా వెంటనే ఈ కాంగ్రెస్ ప్రభుత్వం నెరవేర్చాలని చెప్పేసి భారతీయ జనతా పార్టీ తరఫున మేము కార్మికులకు ఎప్పటికీ అండగా ఉంటామని చెప్పేసి వాళ్ళ యొక్క న్యాయపరమైనటువంటి డిమాండ్లు అన్నీ కూడా ఖచ్చితంగా ఈ ప్రభుత్వం నెరవేర్చాలని చెప్పేసి బీజేపీ పార్టీ కూడా ప్రభుత్వాన్ని డిమాండ్ చేస్తుంది. అదేవిధంగా కార్మికులకు అండగా ఉంటుంది. కార్మికుల యొక్క సమ్మె పిలుపు ఏదైతున్నదో ఆ సమ్మె పిలుపుకి మేము సంఘీభావం తెలియజేస్తున్నాము. ఖచ్చితంగా కార్మికులకు న్యాయం జరగాలనేదే భారతీయ జనతా పార్టీ కోరుకుంటుంది. ఆ యొక్క ఆర్టీసీ కార్మికుల కుటుంబాలకు అందరికీ కూడా మంచి జరగాలనే భారతీయ జనతా పార్టీ కోరుకుంటుంది. రేపు పొద్దున వెంటనే కాంగ్రెస్ పార్టీ వెంటనే నిర్ణయం తీసుకొని ఇది పొలిటికల్ విల్, ఈ రాజకీయమైనటువంటి నిర్ణయం తీసుకోవాలా. ఐపీఎస్ లను పెట్టి కమిటీ ఏర్పాటు చేసి కేవలం కాలయాపన చేస్తుంటే ఊరుకునేది లేదు. ఇది రాజకీయ నిర్ణయం తీసుకోవాల్సినటువంటి బాధ్యత ఈ రాష్ట్ర ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి పైన ఉంటుంది. కాబట్టి వెంటనే ఏదైనా ఒక నిర్ణయం తీసుకొని ఆర్టీసీ కార్మికులకు వాళ్ళ యొక్క న్యాయమైన డిమాండ్లకు మీరు న్యాయమైన డిమాండ్లను పూర్తి చేయవలసిందిగా ఈ ప్రభుత్వాన్ని డిమాండ్ చేస్తున్నాం. అనవసరంగా రాష్ట్రంలో ఉన్నటువంటి ప్రజలను ఇబ్బంది పెట్టకూడదు. అన్నిటికంటే ముఖ్యంగా ఆర్టీసీ కార్మికులు ఈ ప్రభుత్వంలో ఉన్నటువంటి అనేక డిపార్ట్మెంట్లలో అందరికంటే ఎక్కువ శారీరక శ్రమ ఉండేది ఆర్టీసీలోనే. అటువంటి ఆర్టీసీ కార్మికులకు ఎట్టి పరిస్థితుల్లో అన్యాయం చేయదని చెప్పేసి భారతీయ జనతా పార్టీ తరఫున మేము డిమాండ్ చేస్తున్నాం. మళ్ళీ ఈరోజు ఐఏఎస్ కమిటీలు ఎవరైతే ముగ్గురు ఐఏఎస్ అధికారులు, అదేవిధంగా మరి ఇక్కడ ఎండి గారు నలుగురితో వేసినటువంటి కమిటీతో ఏం తెలుస్తుంది? ఆ 4 రోజుల పాటు ఏం అధ్యయనం చేస్తారు? వాళ్ళు 4 వారాలు మాకు సమయం కావాలని చెప్తా ఉన్నారు. కానీ సమయం అయ్యేటువంటి సందర్భం కానీ అటువంటి సమస్యలు కానీ లేవు. యూనియన్లకు రూపాయితో పని లేదు. ఇప్పుడు అనుకుంటే ఇప్పుడే అయిపోతుంది. ప్రభుత్వంలో విలీనం చేస్తే కూడా ప్రభుత్వానికి ఆర్థికంగా ఎలాంటి భారం పడదు. కానీ ముఖ్యమంత్రి గారు దీన్ని గుర్తించాల్సిన అవసరం ఉంది. ఈ రోజు మహాలక్ష్మి స్కీమ్ లో నెలకు 400 కోట్ల రూపాయలు మీరు ఇస్తా ఉన్నారు. మరి 300 రూపాయలు 310 కోట్ల రూపాయలే ఈ యొక్క మహాలక్ష్మి స్కీమ్ సరిపోతాయి. అంటే మాకు జీతాలు కూడా 310 కోట్లు నెలకు సరిపోతాయి. మిగతా 60-70 కోట్లు మరి నెలకు కూడా ముఖ్యమంత్రి గారికి మరి ఈ యొక్క గవర్నమెంట్కే మరి మిగులుతాయి. మరి అటువంటి విధానము, అదేవిధంగా ఏదైతే పే స్కేల్ ఉన్నాయో 2021, 2025 2 వేతన సవరణ జరగాల్సిన అవసరం ఉంది. మొదలే ఆర్థికంగా ఆర్టీసీ ఉద్యోగులందరూ ఇబ్బందులు ఎదుర్కొంటా ఉన్నారు. అందువల్ల ఈరోజు ముఖ్యమంత్రి గారు అన్నిటిని దృష్టి పెట్టుకొని మరి మేము కాంగ్రెస్ పార్టీలో ఉన్నప్పటికీ కూడా తప్పని పరిస్థితుల్లో ఈరోజు సమ్మెలోకి వెళ్లాల్సిన పరిస్థితి ఏర్పడుతోంది. ఎందుకంటే ఆర్టీసీ ఉద్యోగులు ఆగ్రహానికి గురై ఉన్నారు. గతంలో చూసాం సకల జనుల టైంలో మొత్తం కూడా ఎక్కడికక్కడ బస్సులు ఆగిపోయి తీవ్రంగా ఇబ్బంది పడ్డారు. సామాన్య వ్యక్తులు, ఆటో డ్రైవర్లు ఇష్టంగా దోచుకున్నారని ప్రైవేట్ బస్సులు ఎక్కాలంటే వేలు ఖర్చు చేయాల్సిన పరిస్థితి మనం చూసాం. అలాంటిది ఇప్పుడు ఇట్లా అదే స్థాయిలో జరిగే అవకాశం ఉంటుందా? ఎట్లా చూస్తుంది? తప్పకుండా ఇబ్బందులు ఏర్పడతాయి. ఎందుకంటే ఈ రోజు పబ్లిక్ అందరూ రవాణా సౌకర్యం ఇంపార్టెంట్. రవాణా లేకపోతే తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటారు. మరి ముఖ్యమంత్రి గారు ఎంబడే లేట్ చేయకుండా తగిన నిర్ణయం తీసుకోవాలని, ఆర్టీసీ ఉద్యోగుల సమస్యలన్నీ ముఖ్యమంత్రి గారు పరిష్కరించాలని రాష్ట్ర రవాణా శాఖ మంత్రి గారు, ఎండి గారు మళ్ళొకసారి పునరాలోచించి తప్పకుండా ఈ యొక్క సమస్యలను పరిష్కరించాలి. లేని పక్షంలో తప్పకుండా సమ్మె మాత్రం కొనసాగుతుంది. ఎట్లా చూస్తారు? ఫైనల్ గా మీరు ఈ ప్రభుత్వానికి ఏం చెప్పదలుచుకున్నారు? మేము ఏది ఆర్టీసీ కార్మికులు ప్రత్యేకంగా ఏది గుంతమ కోరికలు ఏం కోరలేదు. మీరు మేనిఫెస్టో ఏదైతే పెట్టినరో దానికి విలువనిస్తూ మేనిఫెస్టోలో పెట్టినటువంటి 4 సమస్యలు ఏవైతే ఉన్నాయో, 1 ప్రభుత్వంలో విలీనం, 2 పే స్కేల్ పెండింగ్ పే స్కేల్ ఏవైతే ఉన్నాయో పెండింగ్ పే స్కేల్ ఇవ్వడం, 3 యూనియన్ల పునరుద్ధరణ చేయడం, కార్మికుల పై పడుతున్నటువంటి భారాన్ని ఈ 4 ప్రాబ్లమ్స్ సాల్వ్ చేస్తామని మీరు మేనిఫెస్టోలో పెట్టారు. ఆ మేనిఫెస్టో పెట్టిన దానికి మీరు గౌరవించాలి, మేము కాదు గౌరవించేది. సుధాం రెడ్డి గారు, ఇప్పుడు
మీరు యూనియన్ లీడర్గా జేఏసీ లీడర్గా గతంలో ఎన్నో ఉద్యమాలు నడిపారు. ఆర్టీసీ చాలా వరకు కూడా మన లాస్ట్ టైం మనం చూసాం, సకల జన టైంలో ఉక్కిరి బిక్కిరి అయిపోయింది. సామాన్యులందరూ కూడా ఎవరు కూడా బయటికి వెళ్ళలేని పరిస్థితి ఆనాడు తీసుకొచ్చారు. తర్వాత బీఆర్ఎస్ కాదనుకున్న ఇప్పుడు కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చింది. ఇప్పుడు ఇలాంటి పరిస్థితి తీసుకురావడం గల కారణం ఏంటి? ఎవరిది తప్పిదం? ఎక్కడ జరిగింది? అంటే గత ప్రభుత్వం నుంచి పొరపాట్లు జరుగుతూనే ఉన్నాయి, దాన్ని వీళ్ళు కూడా కంటిన్యూ చేస్తున్నారు. గతంలో అయితే కార్మిక వ్యతిరేక విధానాలు నడిచినావో ఇప్పుడు కూడా అవే నడుస్తున్నాయి. దాన్ని మేము కోరేది ఏంటంటే ఏదైతే ఎన్నికల మేనిఫెస్టోలో పెట్టినో ఆ అంశాలను పరిష్కరించమంటున్నాం. ఇది మన ప్రభుత్వం ఆ రోజు కార్మికులంతా ఆర్టీసీ కార్మికులంతా మనకు మీకు సపోర్ట్ చేసి మా ప్రజాప్రభుత్వం రావడానికి కారకులైనారు. కాబట్టి ఏదైతే ఈ సమ్మెను మీరు నివారించండి. సమ్మెను నివారించే కనీసం ఒక 3-4 సంవత్సరాలు